నమస్తే, వెల్కమ్ టు అర్జునా ఛానల్. ప్రస్తుతం మనం డిచ్పల్లి మండలం మెంటచ్పల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎడ్ల ప్రవళిక వినోద్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. అమ్మా, చెప్పండి, మీరు మొదటిసారి పోటీ చేస్తున్నారు లేకపోతే ఇంతకుముందు రాజకీయ అనుభవం ఉంటుంది? ఇదే మొదటిసారి నేను పోటీ చేయడం. ఓకే, అంటే మరి ఈ రాజకీయాల్లోకి రావాలని మీకు ఎలా అనిపించింది? రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించిందంటే ఈ ఊరి పరిస్థితి దృష్ట్యా నేనైతే ఒక లక్ష్యంతో ముందుకు వస్తున్నా. గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు అన్నీ కూడా అందుబాటులో ఉండేలాగా తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతోనే నేను ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ అవకాశం నాకు రావడం అయితే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని కూడా వదులుకొని నేను ఇక్కడికి వచ్చానంటే నేను ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని గ్రామాభివృద్ధి కోసం నేను ఈ బాటలో అడుగులైతే వేయడం జరుగుతుంది. ఓకే అమ్మ, ఇప్పుడు చూసుకున్నట్టయితే సర్పంచ్ పదవికి ఉండే వేతనం చాలా తక్కువ. అట్లాంటి పదవి కోసం కొంతమంది లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? ఖర్చు అనేది ఊరి ప్రజలపైన ఆధారపడి ఉంది సార్. మెయిన్ అక్కడ అభ్యర్థి పెట్టే ఖర్చు కన్నా అక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి గురించి ఆలోచించి ప్రజలు నిర్ణయం తీసుకుంటే ఈ ఖర్చు అనేది అసలు ఉండదు అనేది నా ఉద్దేశం. మన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎటువంటి వాడు, చదువుకున్నవాడా లేదా, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అన్ని రకాలుగా సరైందా లేదా అనేటటువంటిది చూసుకొని మనం ఓటు వేయడానికి సిద్ధపడాలి తప్ప ఎవరు ఎంత డబ్బులు ఇస్తున్నారు, అట్లాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు అనేది ముందుగా ఆలోచిస్తే ఈ ఖర్చు విషయం అయితే తప్పుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుందని నేను భావిస్తున్నాను సార్. గతంలో చూసుకున్నట్టయితే తాజా మాజీ సర్పంచ్లకి ప్రభుత్వం నుండి నిధులు అందక చాలా మంది అప్పులపాలేమని బాధపడ్డారు. మరి మీరు ఏ ధైర్యంతో పోటీ చేస్తున్నారు? నేను అదే దృష్టిలో పెట్టుకొని అటువంటి పరిస్థితి రాకుండా రాజకీయ నాయకులు అంటే మనకు ప్రభుత్వ పరంగా ఎటువంటి నిధులైతే రావాల్సి ఉంటాయో ఆ నిధులను మన ఊరికి ఖచ్చితంగా తెప్పించుకునేటటువంటి దృష్ట్యా నేను పాటుపడతానని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన ఊరికి అందాల్సిన నిధులను తీసుకొని వస్తాను పెద్దలందరి సహాయ సహకారంతో అని నేను భావిస్తున్నాను సార్. ఇప్పటి వరకు మీరు మీ గ్రామంలో గమనించినటువంటి సమస్యలు ఏంటి? చాలా సమస్యలు నా దృష్టికి వచ్చాయి సార్. నిజంగా చెప్తున్నా, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల సమస్యలు, అలాగే మన వృద్ధాప్య పింఛన్లు కానివచ్చు, బీడీ పింఛన్లు కానివచ్చు, చాలా మట్టుకు అభివృద్ధి పరంగా అయితే మన గ్రామం అయితే చాలా వెనుకబడి ఉంది. వీధి లైట్లు అవన్నీ కూడా ప్రతిదీ కూడా చాలా వెనుకబడి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉంటున్నాయో నిరుపేద కుటుంబాలు అలాగే ఆగిపోవడం జరుగుతుంది. ఎవరైతే ముందెళ్ళాలని బాటలు వేస్తున్నారో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉంటున్నారో వాళ్ళు అక్కడే ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేను చూస్తున్నట్లయితే. కానీ ఆ పరిస్థితిని నేను తీసేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పేదల పైన, ఎటువంటి ఆధారం లేని వాళ్ళపైన వాళ్ళను నా దృష్టిలోకి తీసుకొని వాళ్ళకు వచ్చేటటువంటి ప్రభుత్వ పరంగా ఎటువంటి అవకాశాలు వచ్చినా కూడా ముందు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను నడుద్దామనేసి ఫిక్స్ అయ్యాను. ఓకే, మీరు సమస్యల గురించి చెప్పారు. మరి గత పాలకులు పరిష్కరించలేని సమస్యలు మీరెలా క్లియర్ చేస్తా అనుకుంటున్నారు? ఇంతకు ముందు ఏం జరిగిందో అనేది పక్కన పెడితే నేనైతే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అర్థించడానికి ముందుంటాను. ప్రభుత్వ సహకారంతో అలాగే మా గ్రామ పెద్దల సహకారంతో ఖచ్చితంగా మా ఊరిని అభివృద్ధి పరుస్తానని, ప్రజలందరికీ కూడా సేవ చేస్తానని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ నేను ముందుకు నడవడం అయితే జరుగుతుంది సార్. మనకి ఇంకా ప్రభుత్వ పరంగా కాకుండా మన ఊరి పరంగా వచ్చేటటువంటి ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి నెల కూడా క్లియర్ చేసుకుంటూ మన ఊర్లో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా సక్రమంగా ఉపయోగించుకుంటూ ఆ రకంగా కూడా నేను అభివృద్ధి చేయాలనేటటువంటి దిశగా నడుస్తున్నాను సార్. చివరిగా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మా ప్రజలందరినీ కోరుకునేది ఒకటే సార్, ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకునే దిశగా మీరు అడుగులు వేయండి. ఎటువంటి ప్రలోభాలకు గురవ్వకుండా ఒక అభ్యర్థిని చూసి మీరు ఓటు వేయండి. నేనైతే నాకు ఇష్టమైన వృత్తిని వదులుకొని మీ అందరి సేవ చేయడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. నన్ను నమ్మి ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు మీ ఓటును వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను.